నా మనసంతా నువ్వే నిండిపోయావు శ్రీకర్. నా హృదయం నిన్నే భర్తగా కోరుకుంటుంది. మరొకరిని భర్తగా ఊహించుకోలేను. నా అంతటా నేనుగా అడిగినందుకు చులకన అయిపోయానా? ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ కోటీశ్వరాల్ని పెళ్లి చేసుకోవడానికి 1,000,000 మంది క్యూలో నిలబడతారు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకో శ్రీకర్. నా మీద కరుణ చూపించు. తనంతలా ప్రాధేయపడుతుంది, తనంత దీనంగా అడుగుతుంది. నేనెందుకు కాదంటున్నాను? తనని చేసుకుంటే నా జీవితమే మారిపోతుంది కదా. ఇప్పుడే వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే అని చెప్పేస్తాను. ఎస్, నా అధీనంలోకి వచ్చాడు. పూర్తిగా నా మంత్రశక్తికి బెండ్ అయ్యాడు. ఇప్పుడు తను ఏం చెప్తాడో మంత్రశక్తి వదిలేసిన తర్వాత తనకి గుర్తుండదు. అందుకే తను చెప్పబోయేది మొబైల్లో రికార్డ్ చేసి పెట్టుకుంటాను. ఆ ఆధారం నాకు ఉపయోగపడుతుంది. సారీ మేడం అంటూ మొదలుపెట్టి అన్ని వివరంగా చెప్తాడు. మేడం,